అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దీపావళి పండుగ చెడుపై మంచి గెలుపు, అమావాస్య చీకటిని తరిమివేస్తూ వెలుగులు నింపేటువంటి ఈ యొక్క దీపావళి పండుగని ప్రజలంతా కూడా చాలా సంతోషదాయకంగా దీపాలు వెలిగిస్తూ టపాసులు కాలుస్తూ చాలా ఆనందదాయకంగా కూడా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా తిరుపతిలో మనం చూస్తున్నాం, తుమ్మలగుంట ప్రతి ఏడాది కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నరకాసుని వధ నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా ఇదే తరుణంలో 20 అడుగుల పాటు నరకాసుడి ప్రతిమ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 20 మంది కార్మికులు ఈ యొక్క ప్రతిమను ఏర్పాటు చేశారు. శివకాశి నుంచి ప్రత్యేకమైనటువంటి టపాకాయలన్నీ కూడా తెప్పించి అక్కడి నుంచి కూడా 2 లక్షల మేర వరకు టపాకాయలతోటి ఈ ప్రతిమను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఏడాది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం ఇక్కడ లేరు. అయితే వారసుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సార్ చెప్పండి, ఏ రకంగా ప్రతి ఏడాది కూడా మీరు ఈ యొక్క నరకాసుని వద్ద నిర్వహిస్తూ ఉంటారు? ఈ ఏడాది మీ నాన్నగారు లేరు, ఎలా ఏర్పాటు చేస్తారు, ఎలా సాగుతుంది, ప్రజలంతా కూడా ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? ముందుగా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అంటేనే చెడుపైన మంచి గెలిచే ఒక నిదర్శనం. అది గుర్తు చేసేలాగా నరకాసుని వధ నాన్నగారు గత 10-15 ఏళ్ళగా ప్రతి సంవత్సరము గుడి ముందర సుమారు 20 నుంచి 25 అడుగులు ఒక నరకాసురు వధపెట్టి ఇక్కడ సాయంత్రము సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ఆనవాయితీగా ప్రతి సంవత్సరం మేము చేసే ఒక కార్యక్రమం. ఈ సంవత్సరం కూడా 22 అడుగుల నరకాసుని వధ సాయంత్రము 6:30కి అంటే ఇంకొక కొంతసేపట్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సుమారు ఒక 10 మంది కార్మికులు గత వారం రోజులుగా శివకాశి నుంచి మెయిన్గా అక్కడి నుంచి వచ్చి ఇక్కడే 7 రోజులు వారం రోజులు ఇక్కడే వాళ్ళు పనిచేసి ఈ విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కూడా వచ్చి ఈ నరకాసు వాసులో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఏదైతే టపాకాయలు పేలుతాయో అలాంటి పొలిటీషియన్ ఫైర్ బ్రాండ్ కూడా అలాంటి ఆయన ఈసారి మొదటిగా పక్షం మధ్యం లేక మీరు నిర్వహించడం ఎలా ఉంది? అంటే మీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు ఎలా దీన్ని జీర్ణించుకుంటున్నారు? నాన్నగారు మొదటి నుంచి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా ప్రతి సంవత్సరం చేసేలాగా ఒక కార్యాచరణలాగా తీసుకువచ్చారు. ఈరోజు కూడా నాన్నగారు ఆదేశాల మేరకు మేమందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. తప్పకుండా ఏ విధంగా అయితే చెడు పైన మంచి గెలుస్తుందో అదేవిధంగా న్యాయంగా నాన్నగారు తొందరలో బయటకు వస్తారని కూడా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చూస్తున్న ఏదైతే చెడుపై మంచి గెలిచినట్టుగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆయన కూడా ఖచ్చితంగా గెలుపు ఏదైతే చెడు మీద మంచి గెలిచిన విధంగానే మా నాన్న కూడా ఆ యొక్క చెడు దీని నుంచి మంచి గెలుపుతో బయట వస్తారంటూ కూడా మోహిత్ రెడ్డి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఏడాది కూడా దీపావళి అంటే చాలా తుమ్మలగుంటలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా చంద్రగిరి కావచ్చు, తిరుపతి వాసులు, ఇట్లా రూరల్ మండలాల్లో ఉన్నటువంటి వారు పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క నరకాసుని వదన తిలకించేందుకు ఈవినింగ్ పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క తుమ్మలగుంట వెంకటస్వామి ఆలయం వద్ద ఈ యొక్క నరక చతుర్దశి నిర్వహిస్తూ ఉంటారు. మనం చూడవచ్చు ఏ స్థాయిలో బొమ్మ ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారో మనకు చూస్తేనే అర్థమవుతుంది. ప్రతి ఏడాది కూడా ఇదే తరహా అయినటువంటి ప్రతిమను ఏర్పాటు చేస్తుంటారు. అంటే ప్రతి ఇయర్ కూడా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క అడుగులు పెంచుతూ కూడా దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో 20 అడుగులు, ఈ ఏడాది 22 అడుగులు కూడా పెంచారని చెప్పాలి. చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా నరకాసుని వదల తిలకించేందుకు పెద్ద ఎత్తున కూడా వస్తూ ఉంటారు. ఆనవాయితీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నా, ఆయన ప్రస్తుతం లేకపోయినా కూడా వాళ్ళ అబ్బాయి అయినటువంటి మోహిత్ రెడ్డి కావచ్చు, అదే రకంగా చిన్న అబ్బాయి కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన కూడా వీళ్ళ దగ్గరుండి మరి ఈ ప్రతి ఏడాది కూడా నియోజకవర్గ ప్రజలు ఏ రకంగా అయితే మేము సాంప్రదాయాలు పాటిస్తున్నామో అదే రకంగా మేము వ్యవహరిస్తున్నాం అంటూ కూడా వాళ్ళిద్దరూ దగ్గరుండి మరి చేస్తున్నారు. చెప్పండి, అంటే ఎలా ఉంది అండి? ఇప్పుడు నాన్నగారు లేరు, మీరే దగ్గరుండి అన్నీ చూస్తున్నారు, కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉంటారు, ఎలా ఉంది? ముఖ్యంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఏదైతే మన దీపావళి సెలబ్రేట్ చేసుకునేది చెడుపైన మంచి గెలవటం, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఒక ఆనవాయితీలాగా గత 10 సంవత్సరాల పైనుంచి నాన్నగారు ఆధ్వర్యంలో ఈ నరకాసుని వధ మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా జరుగుతుంది. కొన్ని వేల మంది భక్తులు వచ్చి తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను పల్లెల నుంచి వచ్చి వీక్షించడం జరుగుతుంది. ఏ విధంగా అయితే ఈ ఆనవాయితీని మేము కొనసాగించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఒకటి ఏంటంటే నాన్నగారు లేకపోవడం, ఖచ్చితంగా చెడు మీద మంచి గెలిచినట్టు ఖచ్చితంగా వచ్చే రోజుల్లో కూడా చెడు మీద ఖచ్చితంగా మంచి గెలుస్తుంది. నాన్నగారు కూడా తొందరలో వస్తారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నట్టే
ఇద్దరు కూడా దగ్గరుండి ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తున్నారు. నియోజకవర్గం ఏదైతే చంద్రగిరి నియోజకవర్గ ప్రజల్లో పార్టీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులకు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ డీలా పడకుండా ప్రతి ఏడాది ఏ రకంగా అయితే నిర్వహిస్తూ ఉంటారో అదే రకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే నిర్వహిస్తున్నారు. సాయంత్రం మరి కాసేపట్లో ఈ యొక్క ప్రతిమనంతా కూడా ఈ యొక్క ఆలయం ముందు ఉంచి నిలబెట్టి పూర్తి స్థాయిలో మనం చూస్తే దీని మొత్తం కూడా ఈ యొక్క విగ్రహం లోపల ఈ యొక్క ఉందో దీని మొత్తం కూడా లోపల టపాకాయలతో నిండిపోయి ఉంటుంది. భారీ ఎత్తున అనేక శబ్దాలతో కూడుకున్నటువంటి పెద్ద పెద్ద టపాకాయలు కూడా దీంతో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా ఏదైతే సేఫ్టీ మెథడ్ ఫైర్ ఇంజిన్ ఆ టైంలో పెట్టుకోవడం, అదే రకంగా ప్రజలంతా చూసేటువంటి వారిని కూడా కొంత దూరంగా పెట్టి పూర్తి స్థాయిలో చూసేటువంటి ప్రజలంతా కూడా చెడుపై మంచి ఎలా గెలిచిందన్న దానికి నిదర్శనంగా చేసుకునేటువంటి ఈ యొక్క పండుగని అద్భుతంగా భావితరాలకు తెలియజేసే విధంగా కూడా ప్రతి ఏడాది ఎలాగైతే కొనసాగిస్తున్నామో అదే తరహా అయినటువంటి నేపథ్యంలో ఇవాళ కూడా మేము నిర్వహిస్తున్నామంటూ కూడా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తుమ్మలగుంట. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.